నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిగా అజరుద్దీన్ సోదరుడు అజరుద్దీన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేల శాసనసభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ బోరబండ 10 సంవత్సరాల పాలనలో మరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ బోరబండ ఈరోజు అభివృద్ధి పదంలో మళ్ళొకసారి మీకొక నాయకుడు, ఇంకొక 30-40 సంవత్సరాలు మీ కష్ట సుఖాల్లో ఉండే నాయకుడిని కాంగ్రెస్ పార్టీ మీ ముందుంచింది. ఈనాడు మీరందరూ ఒకే దాటిపై నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే ఇంకొక 40 సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం మీకు వారికి కల్పించిన అవుతారు. మిత్రులారా, ఓడినా 14లో ఓడినా కానీ 18లో ఓడినా కానీ ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనుకుంటూ మీలో తిరిగిన బిడ్డ, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ గారి మరి భారీ మెజారిటీ గెలుపు ఖాయం. కానీ 1,00,000 మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని మేమందరం రావడం జరిగింది. మిత్రులారా, 1,00,000కు తగ్గకుండా మెజారిటీ మీరు గెలిపిస్తే ఈనాడు జూబ్లీహిల్స్ బై ఎన్నికల రిజల్ట్స్ తెలంగాణ రాజకీయాన్ని శాసించే విధంగా, ఈరోజు దేశమంతటా మరి తెలిసే విధంగా నవీన్ యాదవ్ గారి గెలుపు ప్రతిపక్షాల మేలు కొలుపు కోసం అని చెప్పేసి మీరందరూ తలచి గట్టిగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మిత్రులారా, ఈ 10 రోజులు కష్టపడదాం. మరి రాష్ట్రానికి ఈరోజు రైజింగ్ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా కానీ ఈ రాష్ట్రంలో సమపాలలో ముందు తీసుకెళ్తున్న మన నాయకుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే విధంగా మన రిజల్ట్ ఫలితాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే అన్నలు, చేతులు ఉన్న అందరూ చేతులు పైకెత్తాలి. చేతి గుర్తుకే. థ్యాంక్ యూ అన్నలారా.